హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక వీడియో పెట్టాలని వచ్చాను. చాలా ఇంపార్టెంట్ అయిన క్షేత్రం ఇది, అంటే ఆలయము. చాలా రోజులైంది వీడియో పెట్టి, సో నేను ఎక్కడికి వెళ్ళలేదు రీసెంట్గా, కానీ ఇప్పుడు పెట్టే ఆలయం అయితే మైసూరు సమీపంలో ఉన్న భూ వరాహస్వామి ఆలయం అండి. చాలామందికి బెంగళూరు మైసూరులో ఉన్న వాళ్ళకి తెలుసు. వరాహస్వామి ఆలయాలు దేశంలో చాలా దగ్గరలో ఉన్నాయి, చాలా ఫేమస్. మనకి తిరుమలలో కూడా ఉంది. కాకపోతే ఇక్కడ మైసూరులో ఉన్న ఆలయము ఇది కల్లహల్లి అనే చిన్న గ్రామంలో ఉందన్నమాట. హేమావతి అనే నది ఒడ్డున. చాలామంది ఇక్కడ ఉన్న నది హేమావతి నది అని కొంతమంది, ఆ హేమావతి నది ఒడ్డున లేదు అని కొంతమంది, మేబీ బ్యాక్ వాటర్ కూడా అయి ఉండొచ్చు. కానీ మేము ఆ నది దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఖచ్చితంగా ఇక్కడ హేమావతి నది ప్రవహిస్తుందని మాత్రం తెలుసు. ఇది మైసూరుకి దగ్గరలో ఉంటుందన్నమాట. కల్లహల్లి అనే చిన్న గ్రామము. ఈ భూ వరాహస్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే ఇక్కడి నుంచి వస్తున్నప్పుడు మనకి ఎదురవుతున్న ప్రతి కారు కానీ వెహికల్స్ కానీ అన్నీ కూడా వరాహస్వామి ఆలయం నుంచి వస్తున్న వెహికల్సే అన్నమాట. ఇది అంటే ప్రతి ఒక్కరికి, పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరూ ఇల్లు, పెళ్ళి, ఇలాంటి ఆహారం, ఫుడ్ ఎలా ఎంత ఇంపార్టెంట్. ఇంటి కోసం అయితే ఖచ్చితంగా ఎవరైనా సొంత ఇల్లు కానీ సొంత స్థలం కానీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఈ చుట్టుపక్కల, అంటే బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలో చాలామందికి తెలుసు. కర్ణాటక ఎదురుగా కనిపిస్తున్నదే నదండి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న వాళ్ళకందరికీ భూ వరాహస్వామి ఆలయం గురించి కంప్లీట్గా తెలుసు అన్నమాట. వచ్చి ఒకసారి మనం స్థలం కొనుక్కోవాలనుకుంటే మట్టి తీసుకెళ్తారు. ఇల్లు కట్టుకోవాలంటే మనకు ఆల్రెడీ స్థలం ఉంది, ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలి అనిపిస్తే ఇక్కడ ఇటుకలు ఉంటాయన్నమాట. దేవుడి దగ్గర పెట్టి ఇస్తారు మనకి. ఆ ఇటుకలు తీసుకుంటారు. అట్లాగే ఆ మొక్కు తీరిన తర్వాత, అంటే మనం ఇల్లు కట్టుకున్న లేదా స్థలం కొనుక్కున్న తర్వాత మొక్కు తీర్చుకోవడానికి మళ్ళీ వస్తారనమాట. ఇటుకలు కొని మళ్ళీ స్వామికి సమర్పిస్తారు. ఇది చాలా ముఖ్యమైన ఆలయము. జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా అనుకున్నది జరుగుతుంది. ఈ ఆలయంకి వచ్చి మొక్కుకొని వెళ్ళారు అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అంతమంది మొక్కు తీర్చుకోవడానికి ఎంతమంది వస్తున్నారో వాళ్ళందరూ కూడా మనకి నిదర్శనం అన్నమాట. అంటే వాళ్ళ కోరికలు తీరాయి అని చెప్పడానికి వాళ్ళే ప్రతిరూపాలు అన్నమాట. ఎన్ని వెహికల్స్ మార్నింగ్ నుంచి, ఇది మామూలుగా వీకెండ్ కాదండి మేము వచ్చింది, మామూలు టైంలో వచ్చాము. వేరే వర్క్ మీద వచ్చి ఇలాగే స్వామిని దర్శించుకొని వెళ్దామని వచ్చామన్నమాట. ఇంకా వీకెండ్ అయితే కార్ పార్కింగ్ ప్లేస్ అయితే అస్సలు మనకి దొరకదు. అంత ఫుల్గా అయిపోయి ఉంటాయన్నమాట. ఇది విష్ణువు యొక్క 3వ రూపము. వరాహస్వామి రూపం అనేది విష్ణువు యొక్క 3వ రూపము. స్వామివారి రూపం ఎలా ఉంటుంది అంటే విగ్రహము 18 అడుగుల ఎత్తు ఉంటుంది. అలాగే బూడిద రాయితో చేయబడిన, నలుపు కాదండి, బూడిద రంగులో కనిపిస్తుంది అన్నమాట. ఈ విగ్రహంలో భూదేవి వచ్చి వరాహస్వామి యొక్క ఎడమ తొడ మీద కూర్చొని ఉంటుంది, అంటే కొలువుదీరి ఉంటుందన్నమాట. తర్వాత ఈ విగ్రహము 3.5 అడుగుల పొడవు ఉంటుంది. అలాగే కింద హనుమంతుని విగ్రహం కూడా ఉంటుందన్నమాట. అంటే హనుమంతుడు కూడా అక్కడే ఆ రాయిలోనే చెక్కబడి ఉంటాడు. ఇప్పుడు మనం వెళ్తున్నది స్వామి అంటే ఆలయ దర్శనానికి. మనకి పక్క నుంచి దారిని ఏర్పాటు చేసి ఉంటారు. ఈ దారి పొడుగున చిన్న చిన్న షాపులు, ప్రసాదాలు, అంటే స్వామికి మనం కొబ్బరికాయ, పూలు ఇవన్నీ అమ్మేవాళ్ళు, తర్వాత బొరుగులు, స్వామి విగ్రహాలు, తాటి బెల్లము, అంటే ఇక్కడ ఏమైతే ఇటుకరాళ్ళు చూసారు కదా, అక్కడ కూడా ఇటుకరాళ్ళు పెట్టున్నారు. మొక్కు తీర్చుకునే వాళ్ళు ఇటుకరాళ్ళు కొనుక్కొని వెళ్తారు. మొక్కుకునే వాళ్ళు కూడా ఒక ఇటుకరాయి తీసుకెళ్ళి అక్కడ పేరుస్తారనమాట. పేర్చి ఇల్లు కట్టుకున్నట్లుగా పేర్చి మొక్కుకొని స్వామి దర్శనం. ఇటుకరాయి అయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది. ఇల్లు కట్టుకోవడానికి లేదా మనకి స్థలం కొనుక్కోవాలి అంటే ఒక ప్రాసెస్ ప్రకారం మనం కొనుక్కొని వెళ్ళింది స్వామికి అర్పించి అక్కడ మొక్కుకొని పూజ చేస్తారు. అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను క్లియర్గా షూట్ చేశాను. స్వామిని కూడా క్లియర్గా తీశాను. మీరు స్వామిని కూడా మొక్కుకొని, మీరు ఇక్కడ కూడా వీడియోలో కూడా మీరు కావాలనుకున్న వాళ్ళు మొక్కుకొని, అక్కడ నేను అడ్రస్ లింక్ కూడా పెడతాను కింద. మీకు మొక్కు తీరిన తర్వాత ఇక్కడ, అంటే వీడియోలో మొక్కుకొని స్వామిని చూసి మొక్కుకు
మొక్కుకున్న తర్వాత మీ మొక్కు తీరితే మాత్రం ఖచ్చితంగా నేను లింక్ పెడతాను. ఆ లింక్ ప్రకారం మీరు స్వామి దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకొని కూడా రావచ్చు అనమాట. స్వామి అంత బాగా మనకి నిదర్శనం అనమాట. అంటే మొక్కుకున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ నెరవేరుతుంది. ఎవరిని కదిలించినా చూడండి, మీరు ఎప్పుడన్నా వెళితే ఖచ్చితంగా అక్కడ ఎవరిని కదిలించినా జరగలేదు మాకు అనేది మాత్రం ఉండదండి. ఖచ్చితంగా స్థలం కావాలంటే స్థలం, ఇల్లు కావాలంటే ఇల్లు కొనుక్కుంటారు. అంత బాగా జరుగుతుందన్నమాట, కోరుకున్నవి జరుగుతాయి. సో స్వామిని ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే నేను చెప్తాను. ఇంకా విగ్రహం గురించి, తర్వాత స్వామి గురించి, ఆ పూజ గురించి అన్నీ మనం తెలుసుకుందాము. అసలు ఈ విగ్రహం యొక్క స్టోరీ అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే ఈ ఆలయంలో ప్రసాదం అంటే మనకి భోజనం కూడా పెడతారు, అన్నప్రసాదం కూడా పెడతారనమాట. ఏ టైంలో వెళ్ళినా వండుతూనే ఉంటారు. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళింది దాదాపు 2 అలా అయిపోయింది మధ్యాహ్నము. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు ఓపెన్లోనే ఉంటుంది, క్లోజింగ్ ఏమి ఉండదు. ఎప్పుడు వెళ్ళినా ఒక భక్తుల్ని బట్టి జనాన్ని చూసి వండుతూ ఉంటారు. ఒక పక్క పెడుతూ ఉంటారు, ఇంకొక పక్క వండుతూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడైతే రైస్ అయిపోయింది, అయినా సరే అక్కడే ఆపి మాకు వండి పెట్టారనమాట. అది కూడా నేను వీడియోలో ఉంది. ఈ వీడియోలో మీరు అది కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది ఆలయము. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయానికి మనం మొక్కుకునే విధానం కానీ అంతా ఒక సపరేట్ ఒక ప్రాసెస్లో జరుగుతుంది. అది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు ఎదురుగా చూడండి, ఇటుకరాళ్ళని చక్కగా పేర్చి పెట్టున్నారు. మీరు గమనించారంటే తెలుస్తుంది. అలా పేర్చిన వాళ్ళు ఏంటంటే మొక్కుకున్న వాళ్ళు, ఇల్లు కట్టుకోవడానికి మొక్కుకున్న వాళ్ళు, స్థలం ఉండి ఇల్లు కట్టుకోకుండా ఉండేవాళ్ళు ఇటుకరాళ్ళు కొనుక్కొచ్చుకొని ఒకదాని మీద ఒకటి పేర్చి ఆ తర్వాత మొక్కుకోవడానికి వెళ్తారనమాట స్వామి దగ్గరికి. ఇల్లు లేని వాళ్ళు, స్థలం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా ఈ స్వామి ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఇసుకని అంటే మట్టిని, అక్కడున్న మట్టిని తీసుకొని మన బ్యాగ్లో పెట్టుకొని దాంతోపాటే మనం కొబ్బరికాయ, పూలు అన్నీ పెట్టుకోవాలి. ఈ ఆలయం చుట్టూ 11 చుట్లు మనం తీసుకున్న మట్టితోటి 11 చుట్లు తిరిగేసి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే దర్శనానికి కాదండి, బయట ఒక పూజ జరుగుతుంది. ఆ పూజ కూడా నేను చూపిస్తాను ఎట్లా అనేది. అందరూ ముందు పక్క స్వామివారి ఆలయానికి ముందు ఒక మండపం లాగా ఉంటుంది. ఆ మండపంలో కూర్చొని మనం తీసుకొచ్చిన మట్టి అలాగే కొబ్బరికాయ, పూలు అవన్నీ అక్కడ పెడితే పూజారులు అక్కడ పూజ చేస్తారనమాట. ఆ పూజ చేసే విధానం అంతా ఒక ప్రాసెస్లో జరుగుతుంది. అక్కడ మంత్రాలు చదువుతూ మనం తీసుకెళ్ళిన మట్టి మీద నీళ్లు పోస్తూ పూలు చల్లి దానికి పూజ చేస్తారనమాట. అంటే ఒక శక్తిని కల్పిస్తారు. మనం ఆ మట్టిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని మనం స్వామివారి విగ్రహం అంటే ఒక పటం కూడా అంటే ఒక ఫ్రేమ్ లాంటిది కూడా ఇస్తారు మనకి. దాంతోపాటు పెట్టుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే 6 మంత్స్ 6 నెలల లోపల మనం కోరుకున్నవి జరిగిపోతాయండి. స్థలం కానీ ఇల్లు కానీ ఏదైతే మొక్కుకుంటామో అది 6 మంత్స్లో మనకి జరుగుతుంది అని ఒక నమ్మకం అనమాట. ఈ 6 నెలలు స్వామివారికి అక్కడ ప్రతిరోజు మనం పెట్టిన ఆ మట్టితో ఆ స్వామి ముందు పెట్టుకొని దీపం వెలిగించుకొని మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు 6 మంత్స్ మనం చేస్తే 6 మంత్స్ వరకు పట్టదు ఎవరికి కూడా, 3 మంత్స్లోనే అయిపోతుంది. ఇప్పుడు చూసారంటే ఆలయం చుట్టూ జనం తిరుగుతూ ఉన్నారు. 11 టైమ్స్ తిరగాలి. మేము మంచి ఎండలో వెళ్ళాము, చెప్పులు లేకుండా తిరగాలన్నమాట. ఈవినింగ్ మార్నింగ్ వెళ్తే సేఫ్ అనమాట, అంటే బాగుంటుంది చల్లగా. మేము మంచి ఎండలో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అట్లాగే స్వామి దర్శనానికి వెళ్ళిపోయాము. చాలా బాగుంది, చాలా మంచిగా అంటే ఆ చుట్టుపక్కల వాతావరణం కానివ్వండి, ఆలయం యొక్క వ్యూ కానివ్వండి, ఆలయం యొక్క అంటే ఏమంటారా ఆ ప్రదేశం అంతా కానీ స్వచ్ఛంగా, వెనక పక్క హేమావతి నదికి నీరు వచ్చినప్పుడు ఈ ఆలయం గోడల వరకు వాటర్ వచ్చేస్తుందంటండి. అంటే ఆలయం తడుస్తుందంట ఆ వాటర్ తోటి. అది అంటే నేను తెలుసుకుంది, ఇక్కడ చెప్పింది అంతవరకు. అందుకని చుట్టూ బాగా ఎత్తుగా దిట్టంగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. తర్వాత ఇంకా హిస్టరీలోకి వెళ్దాము. ఈ భూవరాహస్వామి ఆలయము 2500 సంవత్సరాలకి ఇంకా ముందుదే ఈ ఆలయం అని చెప్తున్నారు. ఈ ఆలయంలో గౌతమ మహర్షి తపస్సు చేశాడంట.
అంటే ఆలయ కన్స్ట్రక్షన్ కొత్తది కావచ్చు, కానీ విగ్రహం కాదు. ఎందుకు అంటే అది కూడా చెప్తాను. ఆలయం కన్స్ట్రక్షన్ అంటే కొంచెం ఎక్స్టెన్షన్ చేసి పెంచి ఇంకా భక్తుల సౌకర్యార్థం కొంచెం బాగా చేశారు. కానీ ఆలయంలో ఉన్న మూల విరాట్ విగ్రహం మాత్రం చాలా పాతది. అంతకుముందు ఇక్కడ ఉన్నది, దాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఈ ఆలయం అంటే ఈ స్వామి దగ్గరే గౌతమ మహర్షి తపస్సు చేశాడంట. అలాగే ఈ ఆలయానికి సంబంధించి రాజవీర్ బాలాల అనే ఒక రాజుకి సంబంధించిన ఒక పురాతనమైన కథ కూడా ఉంది. ఏంటి అంటే రాజు ఒకసారి వేటకి వెళ్తూ ఇక్కడ ఉన్న చెట్ల కింద అలా విశ్రమించారంట. ఆ టైంలోనే అంటే రాజు ఆ అడవికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే ఒక చెట్టు కింద పడుకొని అక్కడ ఒక వింత దృశ్యం అయితే ఆ రాజు చూడడం జరిగిందంట. కొన్ని కుక్కలు కలిసి కుందేలును తరుముకుంటూ అడవిలోంచి వచ్చాయంటండి. ఈ ప్రదేశానికి ఆ కుందేలు ఎంటర్ అయిన తర్వాత కుక్కలు కూడా వెంట వస్తూ ఉన్నాయంట. దూరం నుంచి రాజు గమనిస్తూ ఉన్నారంట. ఈ ప్రదేశానికి కుందేలు ఎప్పుడైతే ఆ ప్రాంతంలోకి వచ్చిందో వచ్చిన వెంటనే కుక్కలు కూడా వెనక వచ్చాయి. వెంటనే ఆ కుందేలు రివర్స్ అయిపోయి ఒక్కసారిగా కుక్కలను తరుముకుందంట. కుందేలు రివర్స్ అంటే వెనక్కి ఎట్లా వచ్చారో అట్లాగా ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగి కుక్కలను తరుముకోవటం కుందేలు స్టార్ట్ చేసిందంట. అప్పుడు ఈ రాజుకి ఒక ఆలోచన వచ్చిందంట. ఇప్పటిదాకా కుక్కలకి భయపడిన కుందేలు ఒక్కసారిగా ఈ ప్రాంతానికి రాగానే ఎందుకు దీనికి ఇంత ధైర్యం వచ్చింది, కుక్కల్ని తరిమేంత ధైర్యం ఎలా వచ్చింది అనేసి ఒక్కసారిగా ఆలోచించి ఇక్కడ తవ్వకాలు చేయండి అని చెప్పి, ఈ స్థలానికి ఏదో శక్తి ఉంది అని చెప్పి తవ్వకాలు అయితే ప్రారంభించారంట. అప్పుడు ఈ స్వామివారి విగ్రహం అయితే బయటపడింది. 16 అడుగులు లోతు వరకు తవ్వకాలు జరిపారంట. అప్పుడు లోపల ఈ విగ్రహం దొరికిందంటండి. దొరికిన తర్వాత అక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి ప్రతినిత్యము దీపారాధన, పూజలు అవి జరిగేలాగా అయితే చేయడం అయితే జరిగిందంట. తర్వాత నుంచి భక్తులు నమ్మకం కొంచెం మామూలుగా హౌస్ అనేది ఫేమస్, ఇల్లు కట్టుకోవడం, స్థలం కొనుక్కోవడం. అలాగే పెళ్ళిళ్ళు కావాలంటే కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకొని 11 చుట్లు తిరిగి ఏది మొక్కుకుంటే అది జరిగిపోతుందండి. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన జంటలు కూడా చాలామంది వచ్చారు. మేము ఎన్నో సంవత్సరాలు పెళ్ళి కాకుండా ఉంటే ఇక్కడికి వచ్చి మొక్కుకున్న వెంటనే పెళ్ళి జరిగిందంట. అందుకని పసుపు బట్టలతోటి అంటే పెళ్ళైన అలాగే పీటల మీద నుంచి లేసి వచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు. సో ఎంత సత్యం అనేది మీకు కూడా అర్థమైంది కదా. ఇక్కడ మట్టి తీసుకొచ్చిన తర్వాత 11 చుట్లు తిరిగి మట్టి తీసుకొచ్చిన తర్వాత పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత మనం అవన్నీ తీసుకుని స్వామి దర్శనానికి వెళ్ళాలి. మీరు కూడా స్వామిని దర్శించుకోండి. చూశారు కదా, ఎదురుగా కనిపిస్తుంది 18 అడుగుల ఎత్తులో ఉన్నారు స్వామివారు. అమ్మవారు కూడా పక్కన కూర్చోన్నారు. ఇదిగోండి మేము కూడా ఇక్కడ పెట్టాము. ఇలా పెట్టేయాలన్నమాట. వరుసగా తీసుకొచ్చిన వాళ్ళంతా ఇలా పెట్టేస్తారు టేబుల్ మీద. అక్కడ పూజారి ఉన్నారు కదా, ఇక్కడ కూడా స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని ముందు మనందరం కూర్చోవాలి. కూర్చున్నప్పుడు పూజ అంతా చాలాసేపు పూజ జరుగుతుందనమాట. దాదాపు 1/2 అవర్ పైనే పూజ జరుగుతుంది. కొబ్బరికాయలు అన్నీ కొట్టి మనకి ఈ పూజ జరిగిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళాలి. అదిగోండి చూసారు కదా, అక్కడంతా సంచులు కనిపిస్తూ ఉన్నాయి. వరుసగా పూజారి ముందు ఉన్నాయి చూడండి. అవన్నీ పెట్టి పూజ చేసుకుంటున్నారనమాట. అది అయిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్తారు. సో ఇంత పవిత్రమైన ఆలయం గురించి మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ కోరికలు ఏమన్నా ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా స్వామి దర్శనానికి వెళ్ళండి. స్వామి కృప మీ మీద ఉంటుంది. స్వామి దర్శనం ఎంతసేపు అయినా మీరు స్వామిని చూసుకోవచ్చు, స్వామిని కోరుకోవచ్చు, స్వామి దగ్గర కూర్చోవచ్చు. ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. స్వామి మీ మనసులో ఉన్నదంతా కోరుకొని రావచ్చండి. హ్యాపీగా స్వామి దగ్గరికి వెళ్ళి మీ సమస్యలన్నీ తీర్చుకొని రండి. ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది వీలున్నంత వరకు నేను లింక్ పెడతాను. ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు విజిట్కి అంటే తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. అట్లా మైసూర్ మీద ప్యాలెస్కి అలా వెళ్ళి మైసూర్ ప్యాలెస్ చూసి అంటే కోట అవన్నీ చూసి వచ్చేటప్పుడు కావాలంటే మీరు అమ్మవారి చాముండేశ్వరి టెంపుల్ కూడా ఉంది కదా, అది కూడా చూసుకుని ఇట్లా విజిట్ చేసుకుంటూ మైసూర్లోనే కాబట్టి ఖచ్చితంగా మీరు స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు, విజిట్ చేసుకొని రావచ్చు అనమాట. ఈ పార్ట్ని అంటే ఈ టెంపుల్ని కూడా మీరు తీర్థయాత్రలో ఒక భాగంగా పెట్టుకోండి. ఖచ్చితంగా స్వామి కృప మీ మీద ఉంటుంది. ఇప్పుడు మేము అంతా అయిపోయింది, మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. వెళ్ళే ముందు భోజనం చేసుకొని మేము వెళ్ళేటప్పటికి ప్రసాదం అయిపోయింది. మళ్ళీ ప్రసాదం స్టార్ట్ అయిపోయింది. 10 minutes కూర్చోండి అని చెప్పారు.
మేము అది తినేసి ప్రసాదం తిని బయలుదేరాము. అప్పటికి 4 అయిపోయింది. అంటే మనకి ఎంతసేపు స్వామి ఉంటారో అంతసేపు మనకి ప్రసాదం కూడా పెడుతూ ఉంటారు. ఇదేనండి పులిహారలాగా చక్కగా మాకు అందరికి గిన్నెలు ఇచ్చి ప్రసాదం కూడా పెట్టారు. జనం చాలామంది వెయిట్ చేశారు ప్రసాదం తిని వెళ్ళాలి అనేసి. చూశారు కదా. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఇంతవరకు విజిట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం స్వామి దర్శనానికి వెళ్ళండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. ఇది పబ్లిసిటీ కోసం చెప్పడం కాదండి. ఖచ్చితంగా నేను విని చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుని పెండింగ్ పడిపోయిన, అంటే కుదరక వెళ్ళలేకపోయాను. కానీ ఇప్పుడు మాకు మైసూర్లో చిన్న పని ఉండడం వల్ల కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్.